జై శ్రీరామ్. 2022 నుంచి 2024 వరకు మొత్తం 15 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవెన్ అయ్యాయి. ఆ 15 ప్రెడిక్షన్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. అవి నిజమా కాదా అనుకుంటే కనుక మీరు ఆ డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ ఓపెన్ చేసి చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ 2024లో మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ వస్తుందని చెప్పడం జరిగింది. అది నిజంగానే జరిగింది. మహారాష్ట్ర ఎలక్షన్స్లో బీజేపీ అలయన్స్ రావడం జరిగింది. ఆ వీడియో నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఇది మీరు చూసుకోండి. నిజమైతేనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కన్యారాశికి అధిపతి బుధుడు. కన్యారాశిలో హస్త 4 పాదాలు, ఉత్తర 2, 3, 4 పాదాలు మరియు చిత్త 1, 2 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో లగ్నాధిపతి అయిన బుధుడు 3వ స్థానంలో ఉన్నారు. అవమానాలంటూ ఎక్కువగా ఉంటాయి. విష్ణు సహస్రం పారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. లవర్స్కి ఈ వారం అనేది చాలా అనుకూలంగా ఉండబోతోంది. లవ్ మ్యారేజ్ కూడా కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఒకవేళ మీ జన్మ జాతకంలో కనుక దశలు అంతర్దశలు యోగించకుండా ఉంటే కనుక ఇది వర్తించదు. 12వ స్థానాధిపతి అయిన సూర్యుడు 4వ స్థానంలో ఉన్నారు. దీని మూలంగా మీరు ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ల్యాండ్స్ కానీ ప్లాట్స్ కానీ కొనాలనుకుంటే కనుక డాక్యుమెంటేషన్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. మోసపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మ్యారేజ్ పరంగా 3వ వ్యక్తి ఇంటర్ఫీరెన్స్ మూలంగా భార్యాభర్తల మధ్య గొడవలంటూ ఎక్కువగా ఉంటాయి. దానికోసమై మీరు విష్ణు సహస్రనామము అలాగే లలితా సహస్రనామము పారాయణం చేయండి. మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. శుక్రుడు పంచమంలో ఉన్నారు, ధనస్థానంలో ఉన్నారు. ధనస్థానం అధిపతి అయిన శుక్రుడు పంచమంలో ఉండటం మూలంగా మీకు మనీ పరంగా మాత్రం ఎటువంటి లోటు అంటూ ఉండదు. ఈ వారంలో ముఖ్యంగా ఆడవాళ్ళ మూలంగా మీకు మనీ వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా ఆనందంగా ఉంటారు. కుజుడు అష్టమాధిపతి అయి కర్కాట రాశిలో వక్రించి ఉన్నారు. హెల్త్ పరంగా జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. ఇబ్బంది పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కెరియర్ పరంగా మాత్రం జాబ్ చేంజ్ అవ్వకండి. ఇబ్బంది పడే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నది. మీ భవిష్యత్ వివరాల కోసమై HLN జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి.